నమస్తే, వెల్కమ్ టు వీక్షణం. దేశానికి ఉత్తరాన ఒకరు, దేశానికి దక్షిణాన మరొకరు. మొత్తంగా దేశంలో ఇప్పుడు ఈ ఇద్దరు లీడర్లే టాక్ ఆఫ్ ది ఇండియాగా మారిపోయారు. ఢిల్లీలో ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా, తమిళనాడులో బీజేపీ నేత అన్నామలై. ఈ ఇద్దరు నేతలకు పార్టీలో ఎదురైన పరిణామాలు రాజకీయ లోతు ఎంతుందో చూపించింది. ఆ రాజకీయం దెబ్బ కొడితే రీసౌండ్ ఎలా వినబడుతుందో సైతం ఇండియా మొత్తానికి కనిపించింది. నిన్న మొన్నటి దాకా ఫుల్ ట్రెండింగ్ లో ఉన్న ఈ ఇద్దరు నేతలకు ఇలాంటి పరిస్థితి అసలు ఎందుకు ఎదురైంది? రాఘవ్ చద్దాతో ఆప్, అన్నామలైతో బీజేపీకి ఎక్కడ చెడింది? రాఘవ్ చద్దా, అన్నామలై దేశ రాజకీయాల్లో ఇప్పుడు ఫుల్ ట్రెండ్ అవుతున్న పేర్లివి. మొన్నటి దాకా తమ పార్టీల్లో మెరుపులా మెరిశారు ఈ ఇద్దరు యువ నేతలు. రాఘవ్ చద్దా ఆమ్ ఆద్మీ పార్టీ గొంతుకగా నిలిస్తే, అన్నామలై తమిళనాడులో బీజేపీకి ఊపిరి పోశారనే చర్చ ఉంది. వీళ్ళిద్దరూ ఇప్పుడు తమ సొంత పార్టీలోనే సైడ్ లైన్ అయ్యారనే చర్చ దేశవ్యాప్తంగా జోరుగా సాగుతోంది. రాజకీయాల్లో వేగం ఎంత ముఖ్యమో వ్యూహం అందుకంటే ముఖ్యమని వీళ్ళిద్దరి పరిస్థితి నిరూపిస్తోంది. ఢిల్లీ రాజకీయాల్లో అరవింద్ కేజ్రీవాల్ కు అత్యంత నమ్మకస్తుడిగా, పార్టీ జాతీయ అధికార ప్రతినిధిగా రాఘవ్ చద్దా ఓ వెలుగు వెలిగారు. ముఖ్యంగా పంజాబ్ ఎన్నికల్లో పార్టీ విజయం వెనుక అతనిదే కీ రోల్ అనే టాక్ ఉంది. కానీ కొన్నాళ్లుగా పార్టీలో ఆయన ప్రభావం తగ్గుతూ వస్తోంది. ఏకంగా రాజ్యసభలో ఆప్ డిప్యూటీ లీడర్ హోదా నుంచి ఆయన్ని తొలగించడం పెను సంచలనంగా మారింది. ఎందుకంటే రాఘవ్ చద్దా కొంతకాలంగా సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతున్నారు. సామాన్యుల సమస్యలను పార్లమెంట్లో ప్రస్తావిస్తూ అందరి దృష్టిని ఆకర్షించారు. మొబైల్ రీఛార్జ్ విషయంలో ప్రైవేట్ టెలికాం కంపెనీల దోపిడీపై ఆయన లేవనెత్తిన ప్రశ్నలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి. జెన్ జీ యువతకు బాగా కనెక్ట్ అయ్యింది. ఇక మెట్రో నగరాల్లో ట్రాఫిక్ సమస్య, మినిమం బ్యాలెన్స్ పేరుతో బ్యాంకుల్లో సామాన్యులకు ఎదురవుతున్న ఇబ్బందులపై రాజ్యసభలో ప్రశ్నలు లేవనెత్తారు. ఈ రకంగా దూసుకుపోతున్న రాఘవ్ చద్దాకు ఆప్ ఒక్కసారిగా షాక్ ఇచ్చింది. రాజ్యసభలో డిప్యూటీ లీడర్ పదవి నుంచి తొలగించింది. దాంతో అంతా ఆశ్చర్యపోయారు. రాఘవ్ చద్దా విషయంలో పార్టీ నిర్ణయంపై భిన్న అభిప్రాయాలు రావడంతో ఆప్ స్పందించింది. రాఘవ్ కొన్నేళ్లుగా సభలో ప్రధానికి వ్యతిరేకంగా గలమెత్తడానికి వెనుకాడుతున్నారని ఆరోపించింది. పార్టీ కంటే సొంత ఇమేజ్ మీదే ఫోకస్ ఎక్కువైందని తెలిపింది. దేశ సమస్యల గురించి కాకుండా సమోసాల గురించి మాట్లాడుతున్నారని ఆప్ తెలిపింది. గుజరాత్ లో ఆప్ కార్యకర్తలను అరెస్ట్ చేస్తే దాని గురించి మాట్లాడలేదని, ప్రధాన ఎన్నికల కమిషనర్ కు వ్యతిరేకంగా తీసుకువచ్చిన తీర్మానంపై సంతకం సైతం చేయడానికి తిరస్కరించారని, పార్టీ సభ్యులు సభ నుంచి వాకౌట్ చేసినా ఆయన సభలోనే ఉంటున్నారని ఆప్ విమర్శించింది. రాఘవ్ చద్దా ప్రవర్తనతో కార్యకర్తలు అసంతృప్తిగా ఉన్నారని తెలిపింది. ఇక పార్టీ కోటా నుంచి రాఘవ్ చద్దాకు సభలో మాట్లాడే సమయం కేటాయించవద్దని కూడా ఆప్ రాజ్యసభ సెక్రటరియేట్ కు లేఖ రాసినట్లు తెలుస్తోంది. ఆప్ సంక్షోభంలో ఉన్నప్పుడు రాఘవ్ చద్దా వ్యూహాత్మక మౌనం పాటించడం, కేజ్రీవాల్ జైలు నుంచి రిలీజ్ అయ్యాక బహిరంగ సభలకు దూరంగా ఉండటం పార్టీ అధిష్టానానికి నచ్చడం లేదన్నట్టుగా తెలుస్తోంది. పార్టీలోని ఇతర నేతలు బీజేపీపై విమర్శలు ఎక్కుపెడుతూ ఉంటే రాఘవ్ మాత్రం పార్లమెంట్లో కేవలం సాఫ్ట్ ఇష్యూస్ మీదే మాట్లాడుతున్నారని, మోదీ ప్రభుత్వంపై గతంలో ఉన్నంత దూకుడు చూపడం లేదని పార్టీ నేతలు విమర్శిస్తున్నారు. తనపై ఆప్ నేతలు చేసిన ఆరోపణలన్నీ కూడా అబద్ధాలని రాఘవ్ చద్దా చెబుతున్నారు. సమయం వచ్చినప్పుడు అన్నీ బయటకొస్తాయని అన్నారు. ప్రజల పన్ను డబ్బులతో నడిచే పార్లమెంట్ కు ఆ ప్రజల సమస్యలు లేవనెత్తడానికే తాను వెళ్తానని, గొడవలు పెట్టుకోవడానికి కాదని తెలిపారు. తనను టార్గెట్ చేసి ఓ ప్లాన్ ప్రకారం దుష్ప్రచారం చేస్తున్నారని తెలిపారు. ఆప్ నేతలు తనపై చేసిన ఆరోపణలన్నింటినీ కూడా రాఘవ్ చద్దా ఖండించారు. ఎవరూ లేవనెత్తని సమస్యలను రాఘవ్ చద్దా రాజ్యసభలో మాట్లాడడంతో జనం దృష్టిలో హీరోలా కనిపించారు. ఎంపీ అంటే ఇలా ఉండాలిరా అనే ఇమేజ్ వచ్చింది. దాంతో సోషల్ మీడియాలో ఫుల్ ట్రెండ్ అయ్యారు. ప్రజల్లో సహజంగానే కొన్ని విషయాల్లో ఉంటే అసహనాలనే రాఘవ్ చద్దా ఆయుధాలుగా మార్చుకుని కొంతకాలంగా ప్రశ్నలు కురిపిస్తూ వస్తున్నారు. ఈ కొత్తదనమే అందరినీ ఆకర్షించింది. రాఘవ్ చద్దా లేవనెత్తిన అంశాలను ఏ పార్టీ ఎంపీ కూడా గతంలో లేవనెత్తిన సందర్భాలు లేవు కాబట్టే అతను న్యూ ట్రెండ్ లీడర్ గా ఎక్స్పోజ్ అయ్యారు. అతను రైస్ చేసిన ప్రశ్నలని జెన్ జీ ఆకర్షించేవే. అతని పొలిటికల్ టార్గెట్ కూడా జెన్ జీని ఆకట్టుకోవడమే
కావచ్చని అభిప్రాయాలు సైతం వినిపిస్తున్నాయి. ఏ పొలిటికల్ లీడర్ ఏం చేసినా తన పాపులారిటీ కోసమే, అందులో పబ్లిక్ ఇంట్రెస్ట్, ఫేవర్ కూడా ఉంటే పాపులారిటీ ఇలా చాలా తక్కువ టైంలోనే వచ్చేస్తుంది. నిజానికి రాఘవ్ చద్దా ఆమ్ ఆద్మీ పార్టీ లైన్ కన్నా తన లైన్లో మాట్లాడటం, పార్టీ ఎక్స్పోజర్ కన్నా సెల్ఫ్ ఎక్స్పోజర్ కే ప్రాధాన్యత ఇస్తున్నాడని అనిపించడం సహజమే. అయితే పార్టీ కమిట్మెంట్ కన్నా జనం పట్ల అతనికి ఉన్న కమిట్మెంట్ కే ప్రశంసలు వస్తున్నాయి. అందుకే ఆప్ అంతే వేగంగా డెసిషన్ తీసుకుంది. పార్టీ డిప్యూటీ లీడర్ పదవి నుంచి సైడ్ చేసిందనే చర్చలు సైతం జరుగుతున్నాయి. ఇకపై ఆమ్ ఆద్మీ పార్టీకి రాఘవ్ చద్దాకు మధ్య సంబంధాలు ఎలా ఉంటాయనేది ఆసక్తి రేపుతోంది. రాఘవ్ చద్దా వెనుక రాజకీయం అలా ఉంటే తమిళనాడులో అన్నామలై చుట్టూ తిరుగుతున్న రాజకీయం మరోలా ఉంది. ఇది తమిళనాడునే కాదు, మొత్తం ఇండియానే ఆశ్చర్యపరిచింది. తమిళనాడులో సింగంగా పేరు తెచ్చుకున్న అన్నామలై అక్కడ బీజేపీకి ఊహించని మైలేజ్ తెచ్చారు. ద్రవిడ రాజకీయాల మధ్య కాషాయ జెండాను ఎగరేసిన ఆయన ఈ అసెంబ్లీ ఎన్నికల బరిలో లేకపోవడమే అందరినీ అవాకయ్యేలా చేసింది. తమిళనాడు గడ్డపై బీజేపీని ఓ లైన్ లోకి తెచ్చిన అన్నామలైని పార్టీ సడన్ గా ఎందుకు సైడ్ లైన్ చేసింది? తమిళనాడు రాజకీయాల్లో ఓ వెలుగు వెలిగి సింగం అని పిలిపించుకున్న అన్నామలై ఈ అసెంబ్లీ ఎన్నికల బరిలో లేకపోవడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ద్రవిడ కోటాలో కాషాయ జెండాను రెపరెపలాడించిన నాయకుడు, బీజేపీకి నమ్మకస్తుడైన అన్నామలై ఉన్నట్టుండి ఎందుకు సైడ్ లైన్ అయ్యారు? దీని వెనుక ఉన్న రాజకీయ కోణాలేంటి అనేది ఇప్పుడు ఆసక్తిని రేపుతున్నాయి. ఎందుకంటే తమిళనాడులో బీజేపీని ఓ శక్తిగా నిలబెట్టిన అన్నామలై ఈసారి ఎన్నికల్లో పోటీ చేయటం లేదు. దీనిపై సోషల్ మీడియాలోనూ రాజకీయ వర్గాల్లోనూ అనేక చర్చలు నడుస్తున్నాయి. మరెన్నో కారణాలు సైతం ఉన్నాయి. గతంలో అన్నామలై దూకుడు వల్ల అన్నా డీఎంకే, బీజేపీ మధ్య పొత్తు చెడిపోయింది. అన్నామలై నేరుగా జయలలిత, అన్నాదురై లాంటి నేతలపై విమర్శలు చేయడంతో అన్నా డీఎంకే ఆగ్రహించింది. కానీ ఈ ఎన్నికల్లో అధికార డీఎంకేని ఓడించాలంటే అన్నా డీఎంకేతో కలవటం కంపల్సరీ అని బీజేపీ అధిష్టానం భావించింది. దాంతో అన్నా డీఎంకే అధినేత పళనిస్వామి అన్నామలై నాయకత్వంలో పొత్తుకు ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. ఆయన దూకుడు తగ్గిస్తేనే పొత్తు కుదురుతుంది అనే సంకేతాలను ఇచ్చారు. దాంతో పార్టీ ప్రయోజనాల దృష్ట్యా అన్నామలైని రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి తప్పించి మెత్తగా ఉన్న నైనార్ నాగేంద్రకు బాధ్యతలను అప్పగించింది బీజేపీ హైకమాండ్. అన్నా డీఎంకేతో కుదిరిన సీట్ల సర్దుబాటు విషయంలో కూడా అన్నామలై తీవ్ర అసంతృప్తితో ఉన్నారని తెలుస్తోంది. బీజేపీకి కేటాయించిన 27 సీట్లు పార్టీ బలంగా ఉన్న ప్రాంతాల్లో లేవని, గెలిచే అవకాశం ఉన్న చోట్ల అన్నా డీఎంకే తన అభ్యర్థులనే నిలబెట్టిందనే చర్చ కూడా జరుగుతోంది. 30 ఏళ్లుగా అన్నా డీఎంకే బలంగా ఉన్న సింగనలూరు నియోజకవర్గం నుంచి అన్నామలై ఈసారి పోటీ చేద్దామనుకున్నారు. పొత్తులో భాగంగా ఈసారి సింగనలూరులో బీజేపీ నుంచి అన్నామలై గెలుపు ఖాయమని అంతా భావించారు. కానీ ఈ సీటు అన్నా డీఎంకేకే వెళ్లింది. ఈసారి ఎన్నికల్లో పోటీ చేయబోనని తానే స్వయంగా అధిష్టానానికి లేఖ రాసినట్లు తెలిపారు. గత పార్లమెంట్ ఎన్నికల తర్వాత పార్టీలో అన్నామలై మీద అభిప్రాయాలు మారాయి. అతనిపై వచ్చిన ఇంటర్నల్ రిపోర్ట్స్, ఇతర కారణాలతో ఎన్నికల నుంచి అతన్ని తప్పించారని పార్టీలో అంతర్గతంగా చర్చ నడుస్తోంది. మరోవైపు క్యాస్ట్ ఫ్యాక్టర్ కూడా అన్నామలైని దెబ్బకొట్టిందనే చర్చ వినిపిస్తోంది. తమిళ రాజకీయాల్లో గోండర్ కులం చాలా కీలకం. అన్నామలైది అన్నా డీఎంకే చీఫ్ పళనిస్వామిది కూడా గోండర్ కులమే. దాంతో పళనిస్వామే అన్నామలైని సైడ్ లైన్ చేసేలా పావులు కదిపి ఉంటారనే చర్చ సైతం ఉంది. మరోవైపు అన్నామలై లాంటి స్టార్ క్యాంపెయినర్ ఒకే నియోజకవర్గానికి పరిమితమైతే అతని ప్రభావం తగ్గిపోతుందని, ఆయన్ని రాష్ట్ర వ్యాప్తంగానూ పొరుగు రాష్ట్రాలైన కేరళ, పుదుచ్చేరిలోనూ స్టార్ క్యాంపెయినర్ గా వాడుకోవాలని బీజేపీ ప్లాన్ చేసింది. తన తండ్రి అనారోగ్య కారణాల వల్ల తను పూర్తి సమయం కేటాయించలేనని చెప్పినా బీజేపీ అతన్ని ఒక క్రౌడ్ పుల్లర్ గా ప్రచారానికే పరిమితం చేసిందని అంటున్నారు. అన్నామలైని పక్కన పెట్టడం వల్లే బీజేపీకి జరిగే నష్టం ఎక్కువై ఉంటుందని అంటున్నారు. సింగం ఇమేజ్ తో యువతని బీజేపీ వైపు తిప్పిన అన్నామలై
బరిలో లేకపోతే ఆ ఓట్లు విజయ్ టీవీకే పార్టీకి మళ్లే అవకాశం ఉందనే అంచనాలు సైతం ఉన్నాయి. పార్టీ క్యాడర్లోనూ ఉత్సాహం తగ్గే అవకాశాలు ఉన్నాయి. అన్నా డీఎంకేతో పొత్తు కోసం అన్నామలై లాంటి ఫైర్ బ్రాండ్ లీడర్ని సైడ్ చేయడం వల్ల తమిళనాడులో సొంతంగా ఎదగాలనే బీజేపీ ఆశయానికి గండి పడవచ్చని అంటున్నారు. ఏదేమైనా అన్నామలైని సైడ్ చేయడం అనేది బీజేపీ తీసుకున్న బిగ్ రిస్క్. పొత్తు కోసం పవర్ఫుల్ లీడర్ని సైడ్ చేసిందా, భవిష్యత్తులో ఆయనకు ఢిల్లీ స్థాయిలో పెద్దపీట వేయబోతుందా అనేది త్వరలోనే తేలబోతోంది. అటు ఢిల్లీలో రాఘవ్ చెద్దా, ఇటు తమిళనాడులో అన్నామలై కథలు వేరైనా రాజకీయం అనేది ఓ చదరంగం లాంటిది. మరోసారి ప్రూవ్ అయింది. వీళ్ళిద్దరూ సొంత తప్పిదాలతో పార్టీకి దూరమయ్యారా, పార్టీలే వీళ్ళని పక్కన పెట్టేశాయా అనేది తేలడానికి పెద్దగా సమయం పట్టదని అంటున్నారు. పార్టీ ప్రయోజనాల కోసం అధిష్టానం ఎంతటి కఠిన నిర్ణయమైనా తీసుకుంటుందని ప్రూవ్ అయింది.